ఈ కలియుగం చూస్తుంటే నిజంగా ఎంత దారుణంగా ఉందంటే, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం. ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఏమనంటే ఏం చెప్తారంటే, "ఆ అబ్బాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎక్కడైనా గుడిలో పెళ్లి చేసుకుందాం. ఎవరికీ చెప్పకుండా. మీ అమ్మ నాన్నకి చెప్పొద్దు, మా అమ్మ నాన్నకి చెప్పొద్దు" అని చెప్పేసి అబ్బాయిలు. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, "మీరు మా సైడ్ కూడా మేము చెప్పం. మీ సైడ్ మీరు చెప్పొద్దు. సో మనం పెళ్లి చేసుకుందాం" అని చెప్పేసి ఇలాంటి పరిస్థితులకొచ్చాయి. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఎవడైతే డబ్బున్నోడు ఉంటాడో వాడిని ట్రాప్‌లో పడేసుకొని, వాని డబ్బులన్నీ గుంజుకొని, వాడిని మోసం చేసి, మళ్ళీ ఇంకొనితోటి జంప్. ఇక్కడ అమ్మాయిలే ఎక్కువనా అంటే, అబ్బాయిలు కూడా ఎక్కువనే ఉన్నారు. అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఎర్రగా బుర్రగా ఉండగానే వాడిని చూసి అమ్మాయిలు పడిపోతున్నారు. ఆ అమ్మాయిలు పాపం తెలియక వానితో ఉండి, ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు కాగానే, అమ్మో వీడు దొంగ అని చెప్పేసి తెలుసుకునే లోపే ఆ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఉన్న ఆస్తులన్నీ పోతూ ఉన్నాయి. ఇక మన జీవితమే నాశనం అయిపోతుందని తెలుసుకునేసరికల్లా అంతాగమైపోతుంది. సో ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరేం తక్కువ కాదు. సో నిత్య పెళ్లి కూతుర్లు అని చెప్పేసి గతంలోనే చూసాం. ఇప్పుడు నిత్య పెళ్లి కొడుకు. నిత్య పెళ్లి కొడుకులను చాలా మంది చూసాం. మరి వీళ్ళకి ఏం టాలెంటో, ఏంటో అర్థం కాదు. మరి ఎంతమందిని మోసం చేస్తున్నామని చెప్పేసి మరి వీళ్ళకి అర్థమవుతుందా? వీళ్ళ అమ్మా నాన్నలకు తెలుసా? వీడి బిహేవియర్ ఏంటి? వీడు ఎక్కడ పని చేస్తున్నాడు? ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి. సో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ చేస్తామని చెప్తారు. లేదంటే అమెరికాలో ఉంటాం, లండన్‌లో ఉంటాం, లేక ముంబైలో ఉంటాం. ఇలా చెప్పడంతోని కొంతమంది అమ్మాయిలు ఈజీగా పడిపోతున్నారు. వాడు సాఫ్ట్‌వేరా నిజంగా? కాదా? లేకపోతే వానికి ఆస్తులున్నాయా లేవా తెలియదు. మైనింగ్ ఉన్నాయని చెప్తారు. పెట్రోల్ బంకులు ఉన్నాయని చెప్తారు. కన్సల్టెన్సీలు ఉన్నాయని చెప్తారు. ఇలాంటి అబద్ధాలు చెప్పేవానికి మాత్రం అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. ఒకరు కాదు 10 మందైనా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది.